మాట్లాడతారండి. డైరెక్టర్ గారు తక్కువే మాట్లాడతారు, ప్రొడ్యూసర్స్ తక్కువే మాట్లాడతారు. సందీప్ గారు కంగ్రాచులేషన్స్. ఇవాళ మీ స్పీచ్ మినిమం 2 నిమిషాలు ఉండాలండి. ఓకే. ఫస్ట్ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, ఫ్యాన్స్కి, నా టీంకి థ్యాంక్ యూ. బికాజ్ మీరిచ్చిన సపోర్ట్ ఇంత అంతా కాదు. సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయినప్పటి నుంచి జరిగిన కష్టాలు మీకు తెలుసు. కొందరు అడిగారు దాని గురించి, మీరు అందరూ చదివారు. దాంతోపాటు అన్సీజన్ అన్నారు, ఎగ్జామ్స్ అన్నారు, క్రికెట్ అన్నారు, 2 పెద్ద పెళ్ళిళ్ళు జరిగినాయి. ఆ అన్నిటి మధ్యలో మా సినిమా కనిపిస్తుంది లేదో అన్న భయం ఉండింది. ఇట్ ఓపెన్డ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ యెస్టర్డే. మీరందరూ రివ్యూస్తో సపోర్ట్ చేసింది, దాంతోపాటు ఆడియన్స్ బయటకు వచ్చి చెప్పింది, అండ్ నిన్నటికి ఈరోజు కలెక్షన్స్ చాలా పెరిగి, ఇట్ ట్రూలీ ఈజ్ అ హ్యాపీ మూమెంట్ హియర్ దట్ ఇట్స్ గోయింగ్ సో వెల్. నేను ఎప్పుడు అనుకునేది, దో దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిల్మ్ యాజ్ అ ప్రొడ్యూసర్, చాలా సినిమాలు చూశాను. ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ ఫర్ అ ప్రొడ్యూసర్ ఇస్ వెన్ హిజ్ డిస్ట్రిబ్యూటర్స్ ఆర్ హ్యాపీ. నాకు లాస్ట్ 3 days నుంచి సినిమా చూశారు, కాల్ చేసి చెప్పారు చాలా బాగుందని. బుకింగ్స్ ఓపెన్ అయినాయి, కాల్ చేశారు. నిన్న సినిమా ఓపెన్ అయింది, దే ఆర్ వెరీ హ్యాపీ. టుడే దే ఆల్ కాల్ టు సే ఇట్స్ డూయింగ్ ఈవెన్ బెటర్. సో మై గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ ఈజ్ హ్యావింగ్ సపోర్టివ్ distributors. So I want to thank them. I want to thank the media for all the support. Team, ఇప్పుడు అందరినీ మొదలు పెడితే 2 minutes సరిపోవు. సో కొంచెం జనరల్గానే థ్యాంక్ చేస్తా. ఐ నో దర్స్ వన్ మిస్టరీ, అందరికీ డౌట్, వినయ్ చిలకపాటి ఎవరు అని. సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, మా విలన్ ఈజ్ ఇన్స్పైర్డ్ బై హిమ్. ఉన్నాడని అందరికి చెప్తాం, ఎవడు నమ్మడు. ఇక్కడ ఎక్కడో దాక్కొని ఉంటారు. ఐ థింక్ హుసేన్ రోడ్ ది స్క్రిప్ట్ ఆఫ్టర్ మీటింగ్ హిమ్. బట్ వినయ్ ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్. సో ఇద్దరం కలిసి పనిచేయాలి ఓ సినిమాకి. వీ మెట్, వీ వర్క్డ్ అట్ పీవీపీ టుగెదర్. హీ వాజ్ వన్ ఆఫ్ మై మెంటర్స్. కలిసి మనకు నచ్చిన కథలు, మనకు నచ్చిన సినిమాలు తీద్దామని బయలుదేరాం. సో కనిపించదు, అప్పుడు కనిపించండి అక్కడ వెనకాల చేయి ఊపుతున్నాడు. ఎవరన్నా కొంచెం కెమెరా తిప్పుతారా? అదిగండి అక్కడ, గ్రే టీ షర్ట్, దట్స్ వినయ్. ఇందాకటి వరకు ఆయన ఇక్కడే కూర్చున్నారండి. ఎప్పుడైతే మిమ్మల్ని పైకి పిలిచానో ఆయన వెనక్కి కూర్చున్నారు. వినయ్, అట్లీస్ట్ స్టాండ్ అప్ అండ్ వేవ్ ఎట్ ఎవ్రీవన్. ఒక్కసారి వినయ్ గారు. So he's someone who's afraid of the spotlight. He doesn't like taking credit. But ఇందాక నేను చెప్పినట్టు, it's been a up and down journey, especially the last 2 months. The calmest presence who always said, పర్లేదు సందీప్, బాగా జరుగుతుంది, నువ్వు ముందుండి చూసుకో, ఐఎమ్ దేర్ ఫర్ యూ అని చెప్పింది వినయ్. సో వినయ్, none of this is possible without you. If I forget anyone, please forgive me. కొంచెం ఫేసులు చూసి చెప్పేమంటావా? ఓకే. సో హుసేన్ కేమ్ టు మీ విత్ దిస్ స్టోరీ. తను చాలాసార్లు చెప్పాడు, నువ్వు కథ చెప్పు, నాకు నచ్చితే నేను తీస్తాను, నీకు నచ్చిన కథ చెప్పు. చాలా లైక్ అ రైటర్, హీస్ కాయిన్డ్ ఇట్ వెరీ వెల్. నేను అంత పాష్గా చెప్పుండను, ఏదో సోది చెప్తుంటే కథ చెప్పరా ముందు, దాని తర్వాత మాట్లాడదాం అని ఉంటా. బట్ తను చెప్పాడు, ఎవ్రీ టైమ్ ఐ లైక్ ద స్టోరీ విష్ణు గారికి పంపేవాడిని. పిచ్చోడే అనుకోవచ్చు అందరూ, ఆయన మంచి కామెడీలు రన్లో ఉంటే ఈడెవడో థ్రిల్లర్ పంపాడని. సుదర్శన్ పెట్టుకున్నా, రచరవిని పెట్టుకున్నా, కామెడీ సీన్ లేవు. బట్ ఐ థింక్ ఇట్ ఈస్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ అ గ్రేట్ స్టోరీ దట్ వీ ఆల్ డిసైడెడ్, విష్ణు గారితో సహా, లేదండి కథే చెప్దాం, కథ బాగా చెప్దాం. అండ్ ఫర్ దాట్, సాగర్, అ గ్రేట్ asset, your visuals, everyone's raving about. Manisha, you've created a world that he's shot beautifully. మీరిద్దరూ కలిసి పనిచేస్తేనే ఆ లుక్ వచ్చింది. ఈరోజు నేను చెప్పగలుగుతా, సాగర్ అప్పుడప్పుడు భయపడేవాడిని, ఏవో రెడ్లు, బ్లూలు, ఏదేదో ఉంది అని. ఓన్లీ ఆఫ్టర్ సీయింగ్ ద ఫైనల్ గ్రేడ్ అండ్ ది అవుట్పుట్ ఇన్ ద థియేటర్ ఐ అండర్స్టూడ్ వాట్ యు వర్ డూయింగ్. సో fantastic work. I wish you all the best and more projects. Manisha, నీ గురించి తక్కువ ఎందుకు చెప్తున్నా అంటే, you've already been extremely successful. There are a lot of movies of yours people are raving about, so
కొత్తగా నేను చెప్పేదేం లేదు. అందుకే నేను ఇప్పుడు చిన్న గారి గురించి నేనేం చెప్తా, చిన్నప్పటి నుంచి ఇప్పుడు అగైన్ హీల్ ఫీల్ లైక్ ఐమ్ మేకింగ్ లుక్ ఓల్డ్, బట్ ఐ వాజ్ 8 years old శివ వచ్చినప్పుడు. అప్పటి నుంచి నాకు సినిమాలంటే పిచ్చి. ఫైనల్గా నా ఫస్ట్ సినిమాకి చిన్న గారితో చేయటం ఇస్ మై లక్. ఐఎమ్ గ్లాడ్ హీస్ డన్ ఇట్. పీపుల్ హ్యావ్ లవ్డ్ హిమ్ ఇన్ ఇట్. సో థ్యాంక్ యూ చిన్న గారు. రచరవి, నీలో యాక్టర్ ఉన్నాడు, రచ్చే కాదని బాగా ప్రూవ్ చేసావు. ఐ హోప్ యూ గెట్ లాట్స్ మోర్ క్యారెక్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. సుదర్శన్, అగైన్ సిగ్గుపడతావు, మొహమాట పడతావు, అన్నీ చేస్తావు, ఇక్కడికి వచ్చి ఏదో అనేస్తావు. బట్ ఇట్ ఈస్ అ జాయ్ షూటింగ్ అప్పుడు కానీ, సినిమా రెడీ అవుతున్నప్పుడు, పోస్ట్ ప్రొడక్షన్ అప్పుడు కానీ, ప్రమోషన్ అప్పుడు కానీ నువ్వు ఉన్నావు అంటే ఒక ఆనందం. సో ఐఎమ్ సో హ్యాపీ దట్ యూర్ హియర్. థ్యాంక్ యూ అండ్ ఐ హోప్ వీ డూ మెనీ మోర్ మూవీస్ టుగెదర్. బైరీ బాయ్, సన్నీ బావ అన్నావు, సందీప్ గారు అన్నావు, అన్న అన్నావు, డైరెక్టర్ ఏమో ఆల్మోస్ట్ ఫ్యామిలీ అన్నావు. థ్యాంక్ యూ, నన్ను ఆల్మోస్ట్ ఫ్యామిలీ అనలేదు. మా మేనత్త కొడుకు, చిన్నప్పటి నుంచి చూస్తున్నా, వన్ ఆఫ్ మై ఫేవరెట్ కజిన్స్, వన్ ఆఫ్ మై, మిగతా లేకపోతే కొడతారు, ఓన్లీ ఫేవరెట్ అంటే. ఆల్వేస్ లవ్డ్ వాట్ హీ వాజ్ డూయింగ్ అండ్ ఐ థింక్ టుడే ఈజ్ ప్రూవన్ ఇట్స్ నాట్ నెపోటిజం ఇఫ్ యూ హైర్ యువర్ కజిన్ వెన్ హీ డస్ ద బెస్ట్ వర్క్. సో థ్యాంక్ యూ ఫర్ వాట్ యువ్ డన్. ఎడిట్ చాలాసార్లు చూసుకున్నాం, రెఫరెన్స్ మ్యూజిక్లు పెట్టుకున్నాం, బాగా వస్తుంది అనుకున్నాం, అటు మార్చి ఇటు మార్చి 10 సార్లు అడిగేవాడిని, అరే కొత్త ఎడిట్ చూసావా ఎలా ఉందంటే, బాగా వచ్చింది బాగా, ఓకే, ఇంకోటి పంపేవాడిని, ఓకే. తర్వాత అర్థమైంది ఆ ధైర్యం ఏంటంటే మీరు ఏమన్నా చేసుకోండి, నేను కొట్టిన మ్యూజిక్కి మీరు నా మ్యూజిక్ గురించి మాట్లాడతారని. సో ఐ థింక్ దట్స్ వాట్ హీ హస్ డన్. బికాజ్ ఇన్ని వర్షన్స్లో ఫైనల్ మిక్స్లో కూర్చున్నప్పుడు ఒక్కసారిగా ఇంత అద్భుతమైన సినిమా తీశానని ఫీలింగ్ నాకే వచ్చింది. సినిమా బాగుంది నుంచి యూ టుక్ ఇట్ సమ్వేర్ ఎల్స్ అండ్ ఫర్ దాట్ ఐ థింక్ యూ డిజర్వ్ ఆల్ ద క్రెడిట్. వస్తున్నా, రెబా లేదు ఇక్కడ, అందుకని తన గురించి కూడా చెప్పేస్తే, హీరోయిన్ పాపం రొమాన్స్ ట్రాక్ లేదు, పాటలు లేవు, ఇవన్నీ లేవు, బట్ షీ డెలివర్డ్ అన్ అమేజింగ్ పర్ఫార్మెన్స్ యాజ్ అ పోలీస్ ఆఫీసర్. ఐ థింక్ షీ ఎంబాడీడ్ దట్ క్యారెక్టర్ and I think she deserves a lot more work. I hope she gets a lot more work. విష్ణు గారు, మీది నాది ఇంకో కథ. ఐ థింక్ ఫస్ట్ టైం మీ దగ్గరికి వచ్చింది రాజరాజ్ చోర ఇంకా రిలీజ్ అవ్వాల. అప్పుడు పవన్ సాధినేని అని ఇంకా వెరీ డియర్ ఫ్రెండ్ హూస్ డైరెక్టింగ్ మై ఫిల్మ్ ఆకాశంలో తార, హూస్ బికమ్ ఈవెన్ క్లోజర్ నౌ. ఏదో మాట్లాడుతూ విష్ణు గారి గురించి చెప్తే, ఒకసారి నన్ను తీసుకెళ్ళవా, ఐ వాంట్ మీట్ హిమ్, ఐఎమ్ స్టార్టింగ్ మై ప్రొడక్షన్ కంపెనీ, చెయ్యాలి ఆయనతో, నాకు చాలా ఇష్టం పర్ఫార్మెన్స్ అని తీసుకెళ్ళి పరిచయం చేశాడు. అప్పటి నుంచి కలిసేవాళ్ళం. యాక్చువల్లీ ఐ థింక్ ఓ 2-3 years పట్టిందండి మనం డైరెక్ట్గా మాట్లాడుకుంటానికి. మొహమాటం ఎక్కువ ఆయనకి. స్క్రీన్ మీద కనిపించే మనిషి, యాక్చువల్ మనిషి చాలా డిఫరెంట్. వెళ్ళి అలా కూర్చుంటే ఒక పావు గంట అటు ఇటు చూసేవారు, ఫోన్ చూసుకునేవారు. నేనే ఏదో అడిగేవాడిని, ఓ 2 సార్లు, 3వసారి అడిగాక అప్పుడు విని ఆన్సర్ ఇచ్చేవారు. ఒక అరగంట గంటలు అయ్యాక సరే ఇబ్బంది పెడుతున్నానేమో అని, సరే నేను వెళ్తానంటే అప్పుడే వెళ్ళిపోతున్నారా అనేవారు. అప్పుడే గంట ఉన్నాను ఇక్కడ, సరే మాట్లాడింది 2 ముక్కలు ఉండొచ్చు, బట్ సమ్వేర్ వి బోత్ డిస్కవర్డ్ సినిమాలంటే ఇష్టం, కథలంటే ప్రేమ. ఏదో కథ, ఆయన అప్పుడు విన్న కథ ఏదో చెప్పేవారు, నేనేదో చేస్తుంది ఏదో చెప్పుకునేవాడిని. ఒక 2-3 సంవత్సరాలు పట్టింది టు గెట్ ద రైట్ స్టోరీ విచ్ హుసేన్ బ్రాట్. అసలు ఎప్పుడూ డౌట్ లేదు ఆయనకి. విన్నారు, సరే ఇది థ్రిల్లర్ చేద్దామండి, మీరు నమ్ముతున్నారు కదా అనేవారు. అప్పటికే ఏం నమ్మకం నా మీద నాకు తెలియదు, బట్ త్రూ అవుట్ నాకు ఏదైనా డౌట్ వస్తే ఆయన ఫోన్ చేసేవాడిని, లేదండి మనం నమ్మినట్టు వస్తుందనేవారు. ఆయన అప్పుడప్పుడు అడిగేవారు, ఏంటంటే ఓకేనా అంటే, సార్ నేను చూసినంత వరకు బాగుంది అనుకున్నా. సో టుడే ఆడియన్స్ హెస్ టోల్డ్ us we were doing the right thing. ప్రతి రివ్యూలో, ప్రతి ఆడియన్స్ ఫీడ్బ్యాక్లో శ్రీ విష్ణు చాలా బాగున్నాడు, శ్రీ విష్ణు ఇరగొట్టాడు, శ్రీ విష్ణు బాగా చేశాడంటే దట్ ఈస్ మై గ్రేటెస్ట్ కిక్. ఐఎమ్ హ్యాపీ యు ఆర్ గెటింగ్ ద ప్రేజ్ బికాజ్ యూ బిలీవ్డ్ ఇన్ ఇట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ ఇన్ ఇట్. ఎవరినన్నే మర్చిపోయి ఉంటే ఐఎమ్ సారీ.
సారీ అంటే అగైన్ షీఈ్ అ బిగ్గర్ స్టార్ దెన్ ఆల్ ఆఫ్ అస్. నీ ఒక్క సినిమా కలెక్షన్స్ మా అందరి కలెక్షన్స్ కలిపి ఎక్కువ. సో థ్యాంక్ యూ. ఎవ్రీ వన్ ఇస్ టాకింగ్ అబౌట్ యువర్ సీన్స్. ఎంత నచ్చిందో. చాలామంది నాకు ఫోన్ చేసి ఏంటి ఆ పాప అన్నీ సీన్స్ ఉన్నాయా, ఇంకో 2-3 ఉంటే బాగుండేదంటే అది ఆయన తప్పు, డైరెక్టర్ తను తీయలేదు. బట్ థ్యాంక్ యూ ఫర్ వాట్ యువ్ డన్ అండ్ ఐ truly hope more people come and watch it because I think everyone is enjoying it. ఇంకా 2 వారాలు ఉంది. రేపటితో క్రికెట్ బై ద వే రేపు ఫైనల్ ఉంది. నేను ఎవరిని అది మానేసి నా సినిమా చూడమన్ను. ఇండియా విల్ విన్. మండే నుంచి ఫుల్ కిక్లో ఆ వరల్డ్ కప్ గెలిచిన ఎక్సైట్మెంట్లో అందరూ థియేటర్కి వస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. మీరు రమ్య గారి గురించి చెప్పారు, రమ్య గారి మీరు గురించి- మర్చిపోయినట్టున్నారు. రమ్య గారి గురించి నేను చెప్తే బాగోదు. షీ ఈజ్ మై ఎవ్రీ సపోర్ట్ ఇన్ మై లోయెస్ట్, ఇన్ మై హైయెస్ట్. షీ ఈజ్ ది ఓన్లీ వన్ ఐ లీన్ ఆన్. సో అది అందరి ముందు చెప్తే మళ్ళీ ఎవడో అక్కడ ఫోటో పెట్టి మరి ఇంట్లోనే ఉంటారుగా మీరు చెప్పుకోవచ్చుగా అంటారు. సో షీ నోస్ హౌ ఐ ఫీల్. థ్యాంక్ యూ. మీరు చెప్పాల్సింది చెప్పేశారు, అర్థమైపోయింది ఆవిడకి. థ్యాంక్ యూ సో మచ్ సందీప్ గారు అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. అండ్ ఇందాక పబ్లిక్ రెస్పాన్స్ వీడియో చూసాం.